చెప్పాడు కదా, ఉంటాను. వచ్చేసానండి. థ్యాంక్స్ అండి. ఉండమన్న చోటే ఉన్నారు. ఉండద్దా? అయ్యో ఉండండి. ఇటు తిరగండి. చెప్పండి. మళ్ళీ సారీ అండి. ఇందాక చెప్పారు కదా. మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇక్కడ చెప్తే యాక్సెప్ట్ చేస్తాననుకున్నారా? చెయ్యరని అర్థమయ్యే తీసుకున్నది ఇచ్చేద్దామని వచ్చాను. తీసుకోండి. ఈ ఒక్కటి ఆ ఒక్కటితో సమానమా? కాదనిపించే. మీరు చేసిన దానికి రెండిచ్చి సరిపెట్టేస్తారా? సరిపోదనే. దీంతో అయిపోయింది అనుకుంటున్నారా? మీరిలా అంటారనే. కష్టం. ఇంకేం చెప్పకండి. లేవు, ఇదే లాస్ట్. ఓకే. అమ్మయ్యా, మీ కోపం పోయినట్టే కదా. చాక్లెట్స్ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. చాక్లెట్స్ తినటం మానేస్తే? మానేయడమా? నో, నో వే. ఐ లవ్ చాక్లెట్స్. చాక్లెట్స్ ఎక్కువ తినకండి. ఏ? ఇందాక ఆయన పడిపోయినట్టే పడిపోతారు. మీ ముందే పడిపోతానుగా. వాట్? నథింగ్. ఆయన ఎందుకు పడిపోయారన్నారు? ఇలా చాక్లెట్స్ తిని. యా చాక్లెట్ తినే కదా లేచారు. సో పడిపోవడానికి ఈ కారణం ఇదే, లేవడానికి ఈ కారణం ఇదే. ఇదే. మీరు వదిలేస్తే మంచిది. వదిలే సమస్యే లేదు. ఓకే, ఎవరి వీక్నెస్లు వాళ్ళవి. తెలిసిందిగా. అవును, మీరిక్కడెక్కడుంటారు? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? హాస్పిటల్లో ఏం చేస్తారు? టెస్ట్ చేయించుకుంటాను. టెస్ట్లా? దేనికి? దేనికేంటి? పేషెంట్ని కదా. మీరు పేషెంటా? అరే అదేంటి, మీ స్కానింగ్ కళ్ళకి నేను పేషెంట్లా కనిపించడం లేదా? లేదే. అంటే మీ కళ్ళకు కనిపించినంత రోగం నాలో ఉందన్నమాట. లేదండి. అయితే నా మీద శ్రద్ధ పెట్టండి, ఈ పేషెంట్ రోగం ఏంటో కనిపెట్టండి. హలో హలో. సంయుక్త. బాగుంది, అలానే పిలవండి. ఓకే ఓకే. పేరు ఓకే గానీ ఇంతకీ మీ డిసీజ్? మీరే చెప్పాలి స్కాన్ చేసి. డాక్టర్స్ కదా. నేను ఆఫ్టర్ ఆల్ పేషెంట్ని, నాకేం తెలుస్తుంది? ఏనా నానా? ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? మరి ఇక్కడ చాక్లెట్ ఒక్కటే ఉంది, ఇది అయిపోతుంది. కొని తెస్తావా? పోనీ పాకెట్లో స్టాక్ ఉందా? ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు.